ఒక్కసారి ప్రజాస్వామ్యం సిద్ధాంతంలోకి వెళ్ళాలి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే జనం అక్కడ కూర్చుని వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే చేసుకోవాలి. అది చిన్న చిన్న బృందాల్లో సాధ్యం. 50-60 మంది ఉన్నారనుకోండి, అక్కడ 10 మంది కూర్చొని నిర్ణయం చేసుకోవచ్చు. మనం వేల మంది, లక్షల మంది, కోట్ల మందితో మాట్లాడుతున్నాం. మరి ఎలాగా మనకి పేరుకేమో ప్రజాస్వామ్యం అంటే మనం ప్రభువులం, కానీ ప్రభువులు కదా అని ప్రతిరోజు కూర్చుని నేనే నిర్ణయాలు చేయలేం. కుటుంబంలో కూడా చేయలేం. కుటుంబంలో కూడా 4-5 ఉంటే అందరం కూర్చుని ఒక మీటింగ్ పెట్టుకుని చేయాలని చెప్పండి సాధ్యమవుతుందా? ఎవరో కుటుంబ పెద్దగా ఒకరి మీద భారం పెట్టేస్తారు. కాబట్టి ప్రాతినిధ్యం, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, ప్రతినిధిని ఎన్నుకోవాలి. ఎవరు ఎన్నుకోవాలా? ప్రజలు ఎన్నుకోవాలి. ప్రతి మనిషికి సమానమైన హక్కు ఉంది ప్రజాస్వామ్యంలో. కాబట్టి ఎంతమందిని ఎన్నుకోవాలి, ఒక్కొక్కరిని ఎన్నుకోవడానికి ఎంతమంది ఓటర్లు ఉండాలి, ఎంతమంది ప్రజలు ఉండాలి, కొన్ని నియమాలు పెట్టుకుంటాం. ఆ దేశాన్ని బట్టి, ఆ పరిస్థితిని పెట్టుకుని ఆల్ రైట్. బ్రిటన్ ఉంది, బ్రిటన్లో 650 మంది ఎంపీలు ఉన్నారు. అమెరికా ఉంది, 435 మంది ఎంపీలు, అండర్ ఉన్నాయి, కానీ ఎంపీలు అనుకుందాం ఉన్నారు ఆ దేశం మొత్తాన్ని. ఈ 430 మందిని ఎట్లా తీసుకోవాలి? ఒక్కొక్క ఎంపీ ఇంతమంది జనాభాకి ప్రతినిధి. ఎక్కడ? ఫలానా చోట. కాబట్టి జనాభా సుమారుగా సమానంగా ఉండేట్టుగా ఎక్కడో నిర్దేశించి ఇక్కడొకళ్ళు కాకుండా ఒక క్షేత్రంలో, ఒక టెరిటరీలో, అది నియోజకవర్గం అంటాం. కానీ జనాభాని బట్టి కదా మనం చేస్తాం. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక గొంతు ఉంది కాబట్టి జనాభా. ప్రపంచం అంతా కూడా ఇదే ప్రాతిపదిక. 190 జనాభాకి అవసరాన్ని బట్టి కొన్ని మార్పులు చేసుకుంటారు. మౌలికంగా జనాభా మారుతూ ఉంటుంది కదా. జనాభా ఇప్పుడు ఈవేళ 1000 ఉంటే 1000 ఉండదు కదా. ఒక చోట 1100 కావచ్చు, ఇంకో చోట 900 కావచ్చు. మారుతున్న జనాభాని బట్టి వలసలు పోతుంటారు, గ్రామాల నుంచి పట్టణాలకు పోతుంటారు, ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతంలోకి పోతుంటారు, ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వస్తుంటారు. మారుతున్నటువంటి జనాభాని బట్టి మళ్ళీ ఈ నియోజకవర్గాల్ని పునర్విభజించారు. మళ్ళీ 5 ఏళ్లకో 10 ఏళ్లకో. చాలా దేశాల్లో ఏంటంటే ప్రతి 10 ఏళ్లకి జనాభా లెక్కలను అనుసరించి నియోజకవర్గాల పునర్విభజన. అలాగే మన రాజ్యాంగంలో కూడా అదే రీతిన ప్రతి 10 ఏళ్లకి జనాభా లెక్కలను బట్టి నియోజకవర్గాల పునర్విభజన పెట్టుకుంటాం. అది తతంగం.